సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. యాక్చువల్లీ నాకు ఒక డౌట్ ఉంది. అంటే ఈ రేవ్ పార్టీ, ఈ డ్రగ్స్ కేస్ అనే పాయింట్ మీ మీదకి వచ్చిన తర్వాత లైక్ చాలామంది మీతో మాట్లాడడానికి కానీ, అంటే మీ సర్కిల్లో ఉండేవాళ్ళు కొంచెం దూరం అయ్యారని కానీ, లేకపోతే మీతో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు అంటే చాలా మీ వర్క్స్కి కూడా చాలా ఇబ్బందులు అయ్యాయన్న. అవును, ఎన్ని ఇబ్బందులు వచ్చుంటాయి మీకు? చాలా ఇబ్బందులు వచ్చినాయి నాన్న. అప్పుడే మా అమ్మాయి జాబ్కి ట్రై చేస్తుంది, లండన్లో చదువుకుని వచ్చింది, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్, ఇక్కడ జాబ్కి ట్రై చేస్తుంది. ఆ టైంలో ఈ న్యూస్ చూసే కొద్దీ చూడబుద్ధి అవుతుందని ఇదే సార్. అప్పుడు ఎలక్షన్ ఓట్ల లెక్కింపు. ఆ టైంలో ప్రతి వాళ్ళు టీవీ ముందే కూర్చుంటారు, చిన్నపిల్లతో సహా పెద్దవాళ్ళతో సహా అందరూ కూర్చుంటారు. ఆ టైంలో వేసి చంపేశారు. ఇప్పుడేమో ఒక్కరు వేయలేదు. ఆ టైంలో పాప జాబులకి ఎవరెవరికైతే అప్లై చేసి ఉంటుందో వాళ్ళందరూ చాలా మంది అసలు ఇచ్చిన డేట్ కూడా పోస్ట్పోన్ చేశారు. తర్వాత వేరే కంపెనీ వాళ్ళు జాబ్ ఇచ్చారు, పాపకి మంచి సాలరీ ఉన్నదానికి అన్నింటికంతా నా అదృష్టం అయిపోయింది. తర్వాత నాకు ఒక గిల్ట్, అయ్యో నేను వెళ్ళాను అనుకో వీళ్ళ బర్త్డేకి, అమ్మో హేమ వచ్చింది పోలీసులు వస్తారేమో అలా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలకి వెళ్తే వెళ్ళిపోండి తొందరగా, హేమ ఉంది కదా పోలీసులు వస్తారు అన్నారా వెనకాల. తర్వాత మళ్ళీ తెలుస్తుంది కదా, మళ్ళీ ఎవడో కూడా మన బ్యాచ్ లోనే ఒక ఉంటారు కదా, వచ్చి మళ్ళీ చెప్తారు కదా నేను పలానా ఆవిడ ఇలా అంది అలా. నాకు వాళ్ళ మీద కోపం రాలేదు, ఎందుకంటే ఎవడైనా భయపడతాడు. అట్లా నేను 10 పార్టీలకు పిలిస్తే ఒక 2 పార్టీలకు వెళ్ళేదాన్ని, వెళ్ళినా కూడా 11:30కి వచ్చేదాన్ని. ఎందుకురా బాబు తర్వాత ఏదైనా జరిగి మళ్ళీ నేను నా వల్ల వీళ్ళందరూ ఇదయ్యారా అని అనిపించుకుంటారు. వాళ్ళకు కూడా ఏం లేదు, ఏదన్నా ఉంటే ఫారెన్ సరికి ఏదో ఒకటి ఉంటుంది మందు బాటిల్, అంతకు మించి నేను వెళ్ళే పార్టీలో ఏమి ఉండదు. దాన్ని కూడా విదేశీయ మద్యం తాగుతున్నారు పార్టీలు అని మొన్న కూడా చూసారు కదా పాపం సింగర్ది. అవును, యాక్చువల్లీ ఈ రేవ్ పార్టీ అనే పేరు బెంగళూరులో ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పటి నుంచే మొదలైందండి ఇక్కడ. ఎందుకంటే ఎవరు ఏ పార్టీతో దొరికిపోయినా కూడా దానికి రేవ్ పార్టీ అనే పేరు పెడుతున్నారు. అసలు వీళ్ళకి రేవ్ పార్టీ నామ్స్ ఏంటో తెలుసా? అసలు నాకు అదే నాకు తెలియదు. నేను కూడా అడిగా చాలా మంది, అసలు రేవ్ పార్టీ అంటే ఏంటంటే, రేవ్ పార్టీ అంటే అమ్మాయిలు ఉంటే రేవ్ పార్టీ అంటున్నారు. అంటే మా అబ్బాయిలు ఉంటే రేవ్ పార్టీ కాదా? ఓన్లీ అమ్మాయిలు ఉంటే ఏం పార్టీ ఉంటుంది? అదే అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే రేవ్ పార్టీ అంట. అక్కడ డ్రగ్స్ దొరికినాయి కదా రేవ్ పార్టీ. రేవ్ పార్టీకి నామ్స్ ఏంటని అడిగితే తెలియదు. మీకు తెలుసా రేవ్ పార్టీ అంటే ఏంటో? తెలియదు. అసలు మీరు తెలుసుకోవడానికి ట్రై చేశారు ఈ 10 నేను ట్రై చేయడానికి ట్రై చేస్తేనే పోలీసులు అదే చెప్తున్నారు, మీడియా వాళ్ళు ఇదే చెప్తున్నారు. నేను పోలీసులు కూడా అడిగాను, సార్ మీరు రేవ్ పార్టీ అంటున్నారు కదా, రేవ్ పార్టీ అంటే ఏంటి సార్? మనం అంతకుముందు ఎప్పుడో ఒకటి విన్నాం, రేవ్ పార్టీ అమ్మాయిలు న్యూడ్గా ఉన్నారు, అక్కడ ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఎప్పుడో విన్నాం కదా. అది రేవ్ పార్టీ కదా. ఇక్కడ చిన్నపిల్లలు వచ్చారు, పెద్దాళ్ళు వచ్చారు, లేడీస్ వచ్చారు, అంకుల్స్ వచ్చారు, అమ్మాయిలు వచ్చారు, అబ్బాయిలు వచ్చారు. అది నిజంగా పాపం ఒక అబ్బాయి బర్త్డే పార్టీ, వాడు ఒక క్లబ్ పెట్టాలనుకున్నాడు, అందుకని కొంచెం గ్రాండ్ గా చేసుకుందాము, అందరికి అనౌన్స్మెంట్ లాగా ఉంటుంది అని చెప్పి ఆ అబ్బాయి డీజే వెనకాల అబ్బాయి క్లబ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పాపం ఆ అబ్బాయి కూడా ఆ క్లబ్ కూడా నష్టపోయాడు, ఎందుకంటే ఆ బ్రాండ్ వాళ్ళు దీని వల్ల ఆ అబ్బాయిని అవాయిడ్ చేస్తారు. యాక్చువల్లీ సాటర్డే ఇది జరిగిందని నేను, కానీ సండే ఈవినింగ్ జరిగింది మాత్రం రేవ్ పార్టీ అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? లేదు, అసలు సాటర్డే అసలు పార్టీయే జరగలేదు. సాటర్డే అందరూ వెళ్ళి అక్కడ గ్యాదర్ అయ్యాం. ఓకే, ఊరికి కొంచెం చివర ఉంటుంది. మాలాంటి వాళ్ళ కొంతమంది వేరే ఊరు నుంచి వచ్చారు, కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చారు, అట్లా మేము అందరం గ్యాదర్ అయ్యింది సాటర్డే. ఓకేనా, సాటర్డే అసలు పార్టీ అదేం లేదు, జస్ట్ గెట్ టుగెదర్ లా ఉన్నాము, అందరూ భోజనాలు చేసాము, వచ్చాం. ఓకే, ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయాం. సండేనే పార్టీ జరిగింది. అసలు బర్త్డే పార్టీ సండే, ఆ అబ్బాయి బర్త్డే సండే చిన్నపిల్లలు వచ్చారు, ఫ్యామిలీలు వచ్చినాయి, 4-5 ఫ్యామిలీలు, ఒక 4-5 చిన్న పిల్లలు, అదే ఎవరైతే ఫ్యామిలీ వచ్చారో వాళ్ళ పిల్లలు వచ్చారు. అది వచ్చిన పార్టీకి వచ్చిన వాళ్ళు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మంచి ఇంజనీరింగ్ వాళ్ళు, డాక్టర్స్, జాబ్ చేసే వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, కొంతమంది అంకుల్స్ వచ్చారు, ఒక 20 మంది పైగా ఆంటీస్ వచ్చారు. ఇలా అంటే నిజంగానే అది ఒక మంచి పార్టీ. ఆ పార్టీలో కొంతమంది డ్రగ్స్ తెచ్చిన మాట వాస్తవం. నేనంటూ ఆ పార్టీలో లేకపోతే అది ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు, ఇంత పెద్ద దుమారం రేగేది కాదు. బికాస్ ఆఫ్ మీ ఆ పార్టీ దుమ్మెత్తి పోసేశారు. మీడియాలోకి రాగానే అది సిచ్యువేషన్స్ మారిపోయినాయి, పోలీసులు కూడా అల్లిపోయారు. అసలు
అవును, చాలా మంది యాక్టర్స్ ఉన్నారండి, అది కూడా ఎవరు లేరు, ఎవరు లేరు, అంత అంత ఎవరు లేరు, ఎవరు లేరు, యాక్ట్రెస్ అస్సలు లేరు. అండ్ ఇంకొకటి, ఇదే టైంలో 50 లక్షల ఎంట్రీ టికెట్ అని చెప్పారు, నా మైండ్ పోయింది. ఇంకా వాళ్ళ ఇష్టం, ఇష్టం. చిన్నపిల్లలకి 50,000 టికెట్ తీసుకుని 50 లక్షల టికెట్ పెట్టుకుని అక్కడ ఉన్న మొక్కలని చూసావు కదా, పొట్టి పొట్టి అమ్మాయిలు, పొట్టేసుకున్న అంకుళ్ళు అందరూని, ఏది 10 మంది వీళ్ళు మంచి అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు బయటకు వచ్చారు, అందరినీ చూపించారు కదా. మామూలుగా నీకేమన్నా వాళ్ళని చూస్తుంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఉన్నారా, చెప్పులే సరిగ్గా లేవు కదా ఎవరికైనా. వాళ్ళు 50 లక్షలు ఇచ్చి పెట్టుబడి పెట్టే మొక్కలా ఉన్నాయా అసలు? మామూలుగా మా మొక్కలు కూడా, నేను కూడా చెప్తున్నా, నేను ఎందుకు 50 లక్షలు ఇచ్చి నేను ఆ పార్టీకి వెళ్ళాల్సిన అవసరం నాకేంటి? నా అకౌంట్స్, మా అమ్మాయి అకౌంట్స్, మా ఆయన అకౌంట్స్, మా అమ్మగారిది, మా తమ్ముడిది, నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ అకౌంట్స్ మొత్తం ఇట్లా ఇట్లా దులిపారు మావి. అస్సలు ఇంత కూడా పాపం పోలీసులు కూడా బాధపడ్డారు. మీడియాకి ఎందుకు మేడం వీడియో పెట్టారు, మీడియా వాళ్ళ వల్ల మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది, మీడియా వాళ్ళు పెట్టడం కూడా, వాళ్ళకి కేసు పెట్టినప్పుడు కూడా మీడియా అదే పెట్టారు. యాక్చువల్లీ మీరు నిజంగా చెప్పాలంటే, అంటే ఇప్పుడు మీరు పాయింట్ చేశారు, ఆ వీడియో ఏదైతే ఆ కిచెన్ వీడియో కానీ అదే ఆ ఫామ్ హౌస్ దగ్గర మీరు నిల్చొని గార్డెన్లో పెట్టిన ఫోటోలు, ఆ 2 ఫోటోలు పెట్టకపోతే ఇంత అయ్యేదే కాదు అని మీరు అనుకుంటున్నారు కదా. అసలు నేను ఎప్పుడు పెట్టాను అనుకుంటున్నావు? అది జరిగిన ఈవినింగ్కే నెక్స్ట్ డేకే పెట్టారు అది కదా. ఈ లోపల నా పేరు, నా ఫోటోలు అన్ని వచ్చేసినాయి కదా. నా మామూలుగా సినిమాలు యాక్ట్ చేసిన ఫోటోలు పెట్టేసి హేముంది అని వేసేసారు కదా సాయంత్రం వరకుని. అందరూ అలాగే అనుకుంటున్నారు. కాదు, నేను మీ వీడియో పెట్టలేదు, నేను మధ్యాహ్నం 1 గంటకు 2 గంటలకు పెట్టాను నేను వీడియో. అవును, మధ్యాహ్నం అది జరిగిన తర్వాత మధ్యాహ్నం అప్పుడు పెట్టారు, అప్పటికి పెట్టాను నేను వీడియో. పెట్టకుండా అప్పుడు నేను పెట్టకపోయినా వాళ్ళు వేసేసారు కదా న్యూస్. నా ఫోటోలు పోలీసులు ఫోటోలు రిలీజ్ చేశారు అన్నాడు, ఇంకెవడో రిలీజ్ చేశారు. అసలు ఒక ఎంక్వైరీ జరుగుతుంటే అక్కడ పోలీసులు ఏ పోలీసు నా ఫోటో వేస్తారు? అదే కదా నేను అన్న జాఫర్ దాంట్లో కూడా అడిగాను కదా, ఏ పోలీసు నా పేరు అనౌన్స్ చేశారు, ఎవరు ఏ పోలీసు నా ఫోటో ఇచ్చారు చెప్పండి అని అడిగాను కదా. నేను ఎవడు మాట్లాడలేదే, నేను అరిచాను కదా, నేను మాట్లాడాను, జాఫర్ ఇంటర్వ్యూలో మాట్లాడాను, నా ఇంటర్వ్యూలో మాట్లాడాను, ఏ పోలీస్ ఆఫీసర్ ఇచ్చాడు? ఇప్పుడు ఈ రూమ్ లో ఒక క్రైమ్ జరిగింది, ఈ క్రైమ్ జరిగినప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఫొటోస్ అసలు బయటికి ఎందుకు ఇస్తారు పోలీసులు? వాళ్ళు పోలీసులు వాడేశారు, నన్ను వాడేశారు. ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు కదా, ఇలా పలానా యాక్టర్లు ఉన్నారని చెప్పాలి కదా. చెప్పలేదు కదా. ప్రెస్ మీట్ లో కూడా మనోళ్ళే అడిగారు కదా, సెలబ్రిటీ ఉందా అంటే ఇట్లా చూసి ఎవరో ఒకరు ఉన్నారు, మూవీ వాళ్ళు ఉన్నారంటే ఎవరో ఒకరు ఉన్నారు అన్నారు. ఆ ఒక్కళ్ళు ఎవరు? నా పేరు అసలు చెప్పలేదు. నేను అది కూడా వేసి చూపించాను కదా జాఫర్ దాంట్లో, ఆ ప్రెస్ మీట్ కూడా వేసి చూపించాను నేను. ఆ అమ్మాయి నైల్ పాలిష్ చూపించాను, ఆ అమ్మాయి డ్రెస్ చూపించాను. వీళ్ళు ఒక ఫేక్ న్యూస్ వేసేసారు, ఇప్పుడు దాన్ని నిజం చేయాలి. ఇంకా నేను ఏం చెప్పని వినలేదు, అసలు నిజంగా అరెస్ట్ చేస్తారని తెలుసుంటే నేను ఒక్కదాన్ని ఎందుకు వెళ్తాను? ఒక్క పాయింట్ ఆలోచించిన, ఒక్కదాన్ని వెళ్ళాను నేను. నాకు ఫీవర్, వైరల్ ఫీవర్, ఆ 2 రోజులు వెళ్ళకపోవడానికి రీజన్